Hi, welcome. Welcome to Sunday Special. తెలుగుమిత్రులకి స్వాగతం. So today's topic is very serious topic according to me. మరి మీకు సీరియస్ కాదో మీరు తెలియచేయండి కామెంట్ బాక్స్ లో. దట్ ఈస్ క్వాలిటీ లైఫ్ వర్సెస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ లైఫ్ వర్సెస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్ అండి. దే ఆర్ లివింగ్ ఏ క్వాలిటీ లైఫ్, మీన్స్ ఎ లైఫ్ ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీ లైఫ్ అని ఎలాబరేట్ చేసి డిఫైన్ చేయవలసిన అవసరం లేదు, కానీ మనం చెప్పుకునేది అదే కదా త్రూ అవుట్. బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే, మనం బ్రతికే బ్రతుకులో, మనం జీవించే జీవితంలో, జీవన సరళిలో క్వాలిటీ ఉండాలి. చూడండి, ఎయిర్లో క్వాలిటీ తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ తీసుకోండి. ఢిల్లీ ఎయిర్లో క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది, పూర్ క్వాలిటీ. అబ్నాక్షస్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతుంటాయి. పూర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అంటాం. అంటే క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఈజ్ పువర్. అలాగే వాటర్ తీసుకుంటే క్వాలిటీ, ఆ వాటర్లో ఉండవలసినటువంటి ఇవి లేనప్పుడు పూర్ క్వాలిటీ అంటాం. ఏదైనా ఐటమ్, ఏదైనా వస్తువు తీసుకుంటే క్వాలిటీ చెప్తాం, దీనిలో ఈ క్వాలిటీ లేదు, పూర్ క్వాలిటీ అని. లేదు, ఈ క్వాలిటీ బాగుంది అంటే నాణ్యత అంటాం కదా మనం. మీకు అర్థమైంది, వెరీ సింపుల్. క్వాలిటీ అలాగే లైఫ్లో కూడా క్వాలిటీ. మన జీవన సరళి, మన జీవితంలో కూడా క్వాలిటీ ఉందా లేదా అంటే ఎట్లా తెలుస్తుంది క్వాలిటీ అంటే? క్వాలిటీకి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ హెల్త్, సెకండ్ వన్ ఈజ్ పీస్ ఆఫ్ మైండ్ లేదా సాటిస్ఫైడ్ లైఫ్. సాటిస్ఫైడ్. సో హెల్త్ అనేటప్పటికీ, హెల్త్ గురించి మనం మాట్లాడితే, ఇట్ ఈస్ నాట్ సింప్లీ ది పాస్ట్ హెల్త్, ఇట్ ఈస్ నాట్ సింప్లీ ద ప్రెజెంట్ హెల్త్. ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ ద ఫ్యూచర్ హెల్త్. అంటే ఫ్యూచర్ హెల్త్కి ఇప్పుడు పునాదులు వేసుకోకపోతే ఫ్యూచర్ పాడైపోతుంది, ఫ్యూచర్ హెల్త్ పాడైపోతుంది. నాకేంటి, నేను బ్రహ్మాండంగా ఉన్నాను, అట్లా ఉన్నాను, ఇట్లా ఉన్నాను. మా రిలేటివే, క్లోజ్, అన్నాడు. ఒకరోజు సడన్ గా స్ట్రోక్ వచ్చింది. లక్కీగా టయానికి హాస్పిటల్కి వెళ్ళాడు. ఏదో స్టంట్లు వేశారు, తర్వాత కాదు అని బైపాస్ ఆపరేషన్ చేశారు, బతికిపోయాడు. నాకేంటి, ఐఎమ్ ఐఎమ్ క్వైట్ హెల్తీ, ఐఎమ్ వెరీ యాక్టివ్. డ్యాన్సులు కూడా వేసి చూపించేవాడు. అంటే ఏజ్డ్ అయినా కానీ డ్యాన్సులు వేసి చూపించేవాడు. చూడు నేను ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాను. ఆ డ్యాన్స్ వేసిన కొద్ది నెలలకే స్ట్రోక్ వచ్చింది. లక్కీగా డ్యాన్స్ వేసినప్పుడు ఏం కాలేదు, పడిపోలేదు. ఆ డ్యాన్స్ వేయకూడదు. డ్యాన్స్ వేసినప్పుడే పడిపోయితే అప్పుడే అయిపోయి ఉండేవాడు. లక్కీగా అప్పుడు భూమి మీద నోకులు ఉన్నాయి అనుకోవాలో, ఇంకోటి అనుకోవాలో, డ్యాన్స్ వేసినప్పుడు పడిపోలేదు. కానీ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చిన తర్వాత అది కూడా లక్కీయే. ఇమీడియట్ మెడికల్ అటెన్షన్, బతికాడు. అంటే నాకేంటి, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హెల్దీ. నేను బ్రహ్మాండంగా ఉన్నాను, నడిచేస్తున్నాను, పెరుగుతున్నాను. ఉమ్, అంటే రెండు 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 అంతస్తుల బిల్డింగ్ మెట్లు కూడా ఎక్కుతున్నాను, ఎక్కి దిగుతున్నాను. నిజంగానే రెండు అంతస్తుల బిల్డింగ్ మెట్లు ఎక్కి దిగేవాడు.
కానీ చెప్పిరాదు ఏదైనా. స్ట్రోక్ వచ్చిన తర్వాత తెలిసింది ఆర్టరీస్ బ్లాక్ అయినాయి అని. ముందుగా చెక్ చేసుకుని ఉండుంటే బైపాస్ దాకా వెళ్లకుండా ఉండేదేమో. ముందుగా చెక్ చేసుకుంటే కొంచెం ఇబ్బంది తగ్గేదేమో. అంటే ఏం లేదు, బతికాడు కాబట్టి పర్వాలేదు. బట్ ఆపరేషన్ చేయటం అనేది కొద్దిగా ఎక్కువ. ఆపరేషన్ చేసిన తర్వాత మనిషి ఇంకా చాలా పనులు చేయటానికి పనికిరాడు. బరువులు ఎత్తలేడు, గట్టిగా పరిగెత్తలేడు, ఎత్తులు ఎక్కలేడు. ఇంకా ఇట్లా ఇట్లా కొన్ని లిమిటేషన్స్ వచ్చేస్తాయి. ఈ కూడా అవర్టెడ్ ఇట్. నాకేంటి, ఐఎమ్ వెరీ హ్యాపీ, హెల్తీ అంటుంటారు కదా. ఎవరో మనందరం కూడా, ముఖ్యంగా ఆఫ్టర్ 45 వీ షుడ్ గో ఫర్ కాన్స్టెంట్ మెడికల్ చెకప్. కాన్స్టెంట్ గా ఎవ్రీ 6 మంత్స్ 1 ఇయర్ కి చెక్ చేసుకోవాలి. ఎందుకని అంటే, ఓకే, వీఆర్ హ్యాపీ టుడే, వీఆర్ హెల్దీ టుడే, ఇట్స్ నాట్ నెసరీ దట్ విల్ బి హెల్దీ టుమారో కదా. ఎనీ ఎనీ టైం ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ప్రస్తుతానికైతే రిపేర్ లేదు, రాలేదు, ఏం జరగలేదు, జరగటం లేదు. కానీ జరగదు అని గ్యారంటీ లేదు కదా. అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే, మనం జీవించే లైఫ్లో క్వాలిటీ ఉండాలి. దానికి హెల్త్ ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆ హెల్త్ అనేది ఏంటంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. పాస్ట్ లైఫ్ ఓకే, తెలిసిపోతుంది మనకి. పాస్ట్ జరిగిన కథ కదా, జరిగిన కథ ఏముంది, అందరికీ తెలుసు. ఐఎమ్ హెల్దీ. సో జరుగుతున్న కదా, ఇప్పుడు హెల్దీగానే ఉన్నాను. నో కాంప్లికేషన్స్. తర్వాత నాకు షుగర్ లేదు, బీపీ లేదు. చాలా గర్వంగా చెప్పుకుంటుంటారు, నాకు షుగర్ లేదు, బీపీ లేదు అనేది. షుగర్ లేదు, బీపీ లేదు అని చెప్పుకోవటం అనేది తప్పేం లేదు. నిజానికి నేను చెప్తాను, ఆ షుగర్ ఉందా, బీపీ ఉందా అని అడుగుతుంటారు. న్యాచురల్ కదా, ఉండటం. ఉండటం న్యాచురల్, ఉండకపోవటం కొంచెం ఎక్సెప్షన్. కొద్దిగా లోపల గర్వపడుతూ, సిగ్గుపడుతూ లైట్గా, లేదండి ప్రస్తుతానికి అవేం లేవు, మొన్నే చెక్ చేయించాను అంటుంటాను. అంటే ఐ ఫీల్ ప్రౌడ్. అది కరెక్టో కాదో నాకు తెలియదు. అట్లాగే నాకు లేదండి అని చెప్తారు, బాగానే ఉంది. ఇప్పుడు లేదు కానీ, ఇవాళ లేదు కానీ, రేపు ఉండదని ఏంటి కదా. సో దట్ వన్ హ్యాస్ టు టేక్ నోట్ ఆఫ్. సో అలాగే ఇప్పుడు షుగర్ బీపీ లేకపోతే ఇంకో కాంప్లికేషన్ రావచ్చు కదా. అందుకని హెల్త్ ఆస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అయితే మోడర్న్ సొసైటీలో ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దే పీపుల్ ఆర్ ప్రోన్ టు లైఫ్ స్టైల్ డిసీజెస్, పార్ట్లీ బికాస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ దే ఆర్ లివింగ్. తను ఉంటున్నటువంటి ఎన్వైరన్మెంట్, సిటీ లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు హైదరాబాదు, ఢిల్లీ లాంటి సిటీల్లో ఉన్నారు అంటే కన్ఫామ్. కన్ఫర్మ్ ఏంటి, కన్ఫర్మ్ అంటే కొంచెం బయట తిరిగితే, ఇప్పుడు కార్లో వెళ్ళి కార్లో వచ్చేవాళ్ళు, ఆ, బయట ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ కాని వాళ్ళు, అంటే గాలి, క్వాలిటీ ఆఫ్ ఎయిర్ మంచిది కాదు కదా. అంటే ఆ, ఢిల్లీ లాగా కాదు అండి, హైదరాబాద్ చాలా బెటర్ అంటారేమో. ఢిల్లీ వర్స్ట్, కానీ మిగతా సిటీస్ గుడ్ మాత్రం కాదు. హైదరాబాద్ ఈజ్ నాట్ ఏ గుడ్ క్వాలిటీ. అంటే అలార్మింగ్ లెవెల్స్కి వెళ్ళలేదు తప్ప, పొల్యూషన్ ఇస్ దేర్. హైదరాబాద్ ఎందుకండి, నెక్స్ట్ సెకండ్ గ్రేడ్ సిటీస్ లో, టౌన్స్ లో కూడా పొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే వెహికులర్ పొల్యూషన్ తక్కువ, దుమ్ము ధూళి లేవటం లేదా. సో పార్ట్లీ పొల్యూషన్ అనేది ఒకటి. తర్వాత క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఇంటేక్. వాటరు మనం ఏంటది, ఆర్ఓ ఆర్ఓ వాటర్ మనం ఇది ఉంటాం కదా, ఆర్ఓ వాటర్, ఆ వాటర్, ఈ వాటర్ తాగుతున్నాము కాబట్టి ఓకే అంటారు కదా. నిజమే, ఓకే, చాలా వరకు ఓకే, కానీ అది కూడా మంచిది కాదట. అయితే ఎందుకు మంచిది కాదంటే, దానివల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుందని
తేల్చి చెప్పారు. మరి అది కాకుండా ఇవి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు సప్లై చేసే నీళ్లు తాగుదామంటే అది మరీ ప్రమాదం. వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నా కూడా ఆ, కొంచెం గ్యారంటీ తక్కువే. సో మనకు తెలియకుండానే ఈజ్ బిట్వీన్ స్టిల్ అండ్ చెరిబిడీస్ అంటారు కదా. వాటర్ వాటర్ ఒకటి పర్లేదులేండి. చాలా సందర్భాల్లో ఈ ఆర్ఓ వాటర్ ఇది కొంత హెల్ప్ చేస్తున్నది. తర్వాత బయట మనం కొనుక్కుని తాగుతుంటాం మినరల్ వాటర్ లేను. బట్ ఏంటంటే అవి తాగుతూ వేరే చోటకి వెళ్ళి నార్మల్ వాటర్ తాగామనుకోండి, దట్ ఎఫెక్ట్స్. ఎయిర్, వాటరు, వీటి కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఫుడ్, మనం తీసుకునే ఆహారం కదా. మనం తీసుకునే ఆహారం చెప్పాలంటే నేనేం చెప్పక్కర్లేదు. మనం తీసుకునే ఆహారం ఎలాంటిదో మీ అందరికీ బాగా తెలుసు. దాని గురించి బిఫోర్ ఐ గో ఇన్ టు ఎలాబరేషన్, లెట్ మీ టెల్ యూ. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ వాటర్ లాంటిది. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ దట్ వి బ్రీద్ ఇన్ డిసైడ్స్ లంగ్స్ వగేరా వగేరా ఎఫెక్ట్ అవుతాయా అవ్వా అనేది తెలుస్తుంది. ఎయిర్లో క్వాలిటీ లేకపోతే ఎంత ప్రమాదం. నేను చెప్పేదే ఉంది, అందరికి తెలుసు. అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్కి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకటి ఇంటేక్, మన ఎన్వైర్న్మెంట్. రెండు, సోషల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఎవరి మధ్యన ఉన్నాము, ఎవరితో ఉన్నాము. మన ఫ్యామిలీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ కదా. మన ఫ్యామిలీలో ఫ్యామిలీ అంతా బాగుంటే చక్కగా విత్ కోఆపరేషను, తర్వాత కోఆర్డినేషను, ఫ్యామిలీ ఉంటే వర్క్ చేస్తుంటే సో వండర్ఫుల్. కానీ కీచులాట్లు, లేకపోతే పిల్లల విషయంలో ఇష్యూస్, లేకపోతే భార్య భర్తల మధ్యన ఇష్యూస్, లేకపోతే కీచులాడుకోవటం, అరుచుకోవటం, కరుచుకోవటం, లేకపోతే ఇట్లా ఏదో డిసిప్లిన్ లోపించటం, సామరస్యత లోపించటం లాంటివి ఉన్నాయనుకోండి. మన ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ బ్యాడ్ ఎన్వైరన్మెంట్. మనం మనం ఉన్నటువంటి ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ బాగోనప్పుడు మిగిలిన అన్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎవ్రీథింగ్ గెట్స్ ఎఫెక్టెడ్. అండ్ పిల్లల్ని కూడా మనం ప్రాపర్గా గైడ్ చేయలేం. పిల్లల్ని కూడా మనం ప్రాపర్గా పెంచలేం, వాళ్ళు పాడైపోతారు. స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అంటాం కదా. సో ఇంటేక్ ఎన్వైరన్మెంట్ ఒకటైతే, మనం లివింగ్ ఎన్వైరన్మెంట్ అంటే ఒకటైతే, సోషల్ ఎన్వైరన్మెంట్ రెండు. ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ అందాం పోనీ. ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కువ ఇంటరాక్షన్ మన ఫ్యామిలీతోనే కదా. ఫ్యామిలీతోనే ఎక్కువ గడుపుతాం కదా. థర్డ్ ఈజ్ సోషల్ ఎన్వైరన్మెంట్. ఈ సోషల్ ఎన్వైరన్మెంట్ అదర్ దాన్ ఫ్యామిలీ, మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, తర్వాత మనం వర్క్ చేసేటటువంటి ఆఫీస్ ఎన్వైరన్మెంట్, లేకపోతే మనం వ్యాపారం చేస్తుంటే ఆ షాపు, ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్మెంట్, ప్రొఫెషన్ అనుకోండి. ప్రొఫెషన్ కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ, ఏదో ఒకటి చేస్తాం కదా. చేసేటప్పుడు వాళ్ళతో ఎన్వైరన్మెంట్ అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది కదా. ఆ సోషల్ ఎన్వైరన్మెంట్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, కస్టమర్స్, క్లయింట్స్, చూసారా, అండ్ అదర్స్. ఇప్పుడు ఏ జొమాటో వాడికి ఫుడ్ ఆర్డర్ చేసాము, లేకపోతే అమెజాన్ వాడికి ఏదో చేసాం, పెట్టాం, వాడు తీసుకొచ్చి ఇస్తున్నాడు. వాడు టైంకి అందించకపోతే, లేకపోతే విసిగిస్తుంటే అడ్రస్ అది ఎక్కడ ఇది ఎక్కడ అంటుంటే మనకి ఇరిటేషన్ వచ్చింది. ఐ ఐ నోటీస్ ఇట్ లాస్ట్ నైట్ సమ్వేర్. అలాగే ప్లంబర్ని పిలుస్తాము, ఆ ప్లంబర్ రాడు సరిగ్గా, లేదా సరిగ్గా చేయడు, లేదా ఎలక్ట్రీషియన్. అంటే మనం వీఆర్ ఆల్సో టేకింగ్ సర్వీసెస్.
మన కస్టమర్స్, క్లయింట్స్, అదర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, తర్వాత ఇదే ఇట్లా చెప్పాను కదా. మనం సర్వీసెస్ తీసుకుంటుంటాము, సర్వీసెస్ తీసుకుంటుంటాం డిఫరెంట్ కేటగిరీస్. అవి ఇవన్నీ కూడా దీస్ ఆల్సో ఎఫెక్ట్ అలాట్. ఇవన్నీ పుట్ టుగెదర్ దే ఎఫెక్ట్ మన మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తాయి. సో ఒక పక్కన ఇంటేక్, మనం లోపలికి తీసుకునే ఆహారం, తర్వాత ఆహార విహారాలు అలా కూడా చెప్పాలి. ఆహార విహారాలు, జీవన శైలి ఒకటైతే మన ఎన్వైరన్మెంట్, సో ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్, సోషల్ ఎన్వైరన్మెంట్ ఒకటి. ఈ మూడు కలిపి ఇట్స్ ఎ ప్యాకేజ్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. వెరీ సింపుల్ అండి. మనం లోపలికి తీసుకునేటటువంటి ఇంటేక్, ఫుడ్, వాటర్, ఎయిర్, దట్ ఈజ్ ఎన్వైరన్మెంట్, ఫిజికల్ ఎన్వైరన్మెంట్. తర్వాత ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్, మన ఇంటరాక్షన్. తర్వాత సోషల్ ఎన్వైరన్మెంట్, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం. మేనేజ్ ద సోషల్ బీయింగ్. ఇంట్లోనే కూర్చోం కదా మనం. అసలు ఇంట్లో కూర్చుని ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కేవలం రెంటల్ ఇన్కమ్ అండి, అతనికి ఇంకేం లేదు, చక్కగా కూర్చుని నెల నెల రెంట్లు వస్తాయి, కూర్చుని తింటుంటాడు అందాం అనుకుంది. రెంటల్ అట్లాంటి ఎన్వైరన్మెంట్ లో కూడా ఇష్యూస్ ఉంటాయి, టెనెంట్స్ తోటి ఉండవా? కాబట్టి ఈ మూడు కలిపి మనిషిని షేప్ చేస్తాయి. మనిషిలో ఏంటంటే రెండు పార్ట్లు ఉన్నాయి మెయిన్గా. మూడు ఉన్నాయి అనుకోండి, రెండు తీసుకుందాం. ఒకటేంటంటే ఫిజికల్ బాడీ అండ్ ఆల్సో మెంటల్ వరల్డ్. బాడీ అండ్ మైండ్ రెండు ఉన్నాయి కదా. ఇవి అవిభాజ్య అంగాలు. శరీరం అంటే కేవలం హ్యూమన్ బీయింగ్కిను మిగతా వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, యానిమల్స్కి, అదర్ క్రీచర్స్కి, నాన్ హ్యూమన్ బీయింగ్స్కి ఏంటంటే బాడీ పార్టే. మైండ్ అట్లా ఏమి ఉండదు, లైట్గా ఉంటుంది. కొన్ని జంతువులకి, పక్షులకి ఉంటుంది, ఒక రకమైన ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్పెషల్ ఇది ఉంటుంది. కానీ అది ఇట్స్ డజ్ ఇట్ ఈస్ నాట్ దట్ దే హ్యావ్ మైండ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. దే యాక్ట్ బై ఇన్స్టింక్ట్, ప్రొపెన్సిటీ. బై ఇన్స్టింక్ట్ దే యాక్ట్. బట్ మనం ఏంటంటే బై థాట్ ప్రాసెస్, మైండ్ని అప్లై చేసి మనం యాక్ట్ చేస్తాము. అవేమో బై ఇన్స్టింక్ట్ వర్క్ చేస్తాయి. కాబట్టి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ, ఎస్, అది కావాలి. ఏం కావాలి? మైండ్. మైండ్ ఉంది. ఆ మనసుకి, అదే బ్రెయిన్ అనండి పోనీ, దానికి దానికి ప్రాపర్ ఇన్పుట్ అందుతుంటే ప్రాపర్గా రియాక్ట్ అవుతుంది. దానికి ఇన్పుట్, బ్యాడ్ ఇన్పుట్ వెళ్తున్నది అనుకోండి, క్వాలిటీ ఇన్పుట్ కాదనుకోండి, రా మెటీరియల్ బాగోపోతే ఫినిష్డ్ ప్రోడక్ట్ బాగోదు కదా. క్వాలిటీ అంటే రా మెటీరియల్, మంచి మెటీరియల్ వాడలేదు, మంచి మెటీరియల్ వాడకపోతే అది ప్రోడక్ట్ ఏమవుతుంది? బాగా మంచి ప్రోడక్ట్ తయారవుతుంది. అలాగే మనం ఇన్పుట్, మైండ్కి, బ్రెయిన్కి ఇచ్చే ఇన్పుట్, మనకి అందే ఇన్పుట్ మంచిది కాకపోతే, అందులో క్వాలిటీ లేకపోతే, నెగటివ్ అయితే, దట్ మైండ్ గెట్స్ ఎఫెక్టెడ్. వెన్ మైండ్ గెట్స్ ఎఫెక్టెడ్, అది ఖాళీగా కూర్చోదు. బ్రెయినే కదా మొత్తం సిస్టమ్ని కంట్రోల్ చేసేది. బ్రెయిన్ అంటే ఏంటి? అది మైండ్తో పార్ట్, మైండ్తో తమ ఇదే కదా. మైండే ఒక రకంగా చెప్పాలంటే మైండే కదా. అది శరీరం మీద దెబ్బతీస్తుంది. మైండ్ సరిగా లేకపోతే, మైండ్ సరిగా లేని వ్యక్తికి ఆరోగ్యం దెబ్బతింటుంది, గట్టిగా దెబ్బతింటుంది ఇమ్మీడియట్ గా కదా. వాటిని మైండ్ క్రియేటింగ్ డిసీజెస్ ని సైకోసోమాటిక్ డిసీజెస్ అంటాం. సైకోసోమాటిక్. సడన్ గా జలుబు, సడన్ గా మీరు చూసారా లేదో, తుమ్మేస్తుంటారు, తుమ్ముతూ దగ్గుతుంటారు, తుమ్ము మీద తుమ్ము, దగ్గు మీద దగ్గు వచ్చేస్తుంటారు. అటు తుమ్ము మీద తుమ్ము ఆ, వచ్చేస్తుంటారు, అదే పనిగా తుమ్మేస్తుంటారు. అది ఎలర్జీ. సడన్ గా ఎందుకు వచ్చిందంటే, సడన్ గా అక్కడ ఏదో మైండ్ లో థాట్ ప్రాసెస్ లో తేడా వచ్చింది, అక్కడ అది రిఫ్లెక్ట్ అవుతున్నది. మరి స్పాండిలైటిస్ వచ్చిందంటారు, ఆ, లేకపోతే బీపీ అంటారు, షుగర్ అంటారు. ఇక లేకపోతే ఎవరికైతే ఉమ్, ఇవి మన ఏ పార్ట్ అయితే వీక్ గా ఉంటుందో ఆ పార్ట్ కొట్టేస్తుంది.
నరాలు, కొన్ని రకాలైనటువంటి అక్యూట్ పెయిన్స్ వస్తాయి, మైగ్రేన్ అంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి కేవలం మనం తీసుకునే ఇంటేక్ వల్లనే రావటం లేదు. మన మైండ్ క్రియేట్ చేస్తున్నది. రాంగ్ సిగ్నల్స్ వెళ్తే మైండ్కి కంగారు పడుతుంది కదా. ఒకసారి ఏదో సడన్ గా ఏదైనా ఉంటే ఒక్కసారి కంగారు పడిపోతాం. ఏదైనా పెద్ద సౌండ్ వచ్చింది అనుకోండి, ఏదో అయిపోతాం. ఆ అలర్ట్నెస్ మైండ్ కదా క్రియేట్ చేస్తున్నది, బ్రెయిన్ క్రియేట్ చేస్తున్నది కదా. సో శరీరంలోని ప్రకంపనలు కానీ, శరీరంలో వచ్చేటటువంటి గుడ్ బ్యాడ్ అగ్లీ ఏదైతే ఉందో వాటన్నిటికీ మూల కారణం, బేస్ మన బ్రెయినే కదా. సో మైండ్ క్రియేట్స్ ఇవి. అన్ఫార్చునేట్లీ మనకు మైండ్ కూడా ఉంది. శరీరం ఒకటే ఉంటే అది వేరే సంగతి. దానికి కావాల్సింది దొరికితే ఓకే, దానికి కావాల్సింది దొరకకపోతే అయితే పోతుంది. ఏనిమల్ అనుకోండి, తనకు కావాల్సింది దొరకకపోతే పస్తులు ఉండవలసి వస్తే చనిపోతుంది, లేదు క్వాలిటీ లేకపోతే ఎండిపోతుంది. ఇంకా బ్యాడ్ మెటీరియల్, బ్యాడ్ ఫీడింగ్ అయితే రోగం వస్తుంది. రోగం వచ్చినా కొంచెం రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది దానికి, జనరల్ గా కోలుకుంటుంది. ఎందుకని కోలుకుంటుందండి అంటే మైండ్ అప్లై చేయట్లేదు కదా. మనిషికి శరీరంతో పాటు మైండ్ కూడా ఉంది. మైండ్ కూడా ఇట్ అగ్రివేట్స్. సో అంత కాంప్లెక్స్ లైఫ్ అనేది, అంత కాంప్లెక్స్ గా ఉంటుంది. అందుకని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఇది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్ తాలూకు సరళి, జీవన సరళి, లైఫ్ స్టైలు, లివింగ్ కండిషన్స్, ఇవన్నీ, వీటన్నిటిని కలిపి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటే హీ హాజ్ ఏ క్వాలిటీ, హీఈస్ లివింగ్ ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్. హీ హాజ్ లివింగ్, ఇంకా చెప్పాలంటే ఏ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. హీ హాజ్ ఏ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగోలేదు, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, లేదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగోలేదు అంటాం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంది అంటాం. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆర్ బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఈజ్ లివింగ్ a quality life, means living a life of quality, living a life of quality. ఎందుకని అంటే మనం పుట్టాము, వెంటనే చచ్చిపోము కదా. మోస్ట్లీ పుట్టిన తర్వాత వీఆర్ ఎక్స్పోజ్డ్ టు సో మెనీ థింగ్స్, గుడ్ బ్యాడ్ అగ్లీ బ్యూటిఫుల్ ఎవ్రీథింగ్. తర్వాత వీటన్నిటితోటి మనం బ్రతకాలి. బ్రతకాలి అంటే మామూలుగా కాదు, కొంచెం కాంప్లికేషన్స్ లేకుండా బతకాలి, తక్కువ కాంప్లికేషన్స్లో బతకాలి. అసలు కాంప్లికేషన్స్ లేకుండా ఉండదు లైఫ్ అంటే. తక్కువ కాంప్లికేషన్స్ తోటి బతకాలి, తక్కువ కాంప్లికేషన్స్ తో బతకాలి. అది కూడా మెయిన్గా ఏంటంటే హెల్తీగా బతకాలి. అక్కడే ఉంది క్యాచ్. హెల్తీగా బతకటం అనేది అంత ఈజీ కాదు. పూర్వకాలంలో ఏదో బతికారు, అది వాళ్ళు ఎలా బతికారు అనేది ఓకే. ఇన్స్పైట్ ఆఫ్ ట్రెమెండస్ డెవలప్మెంట్స్, ఇంప్రూవ్మెంట్స్ ఇన్ టెక్నాలజీ, సైన్స్, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్. ఇవాళ లివర్ తీసేసి లివర్ పెట్టేస్తారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అలాంటి రోజులు. అంటే ఏదో బ్రెయిన్ కూడా మార్చేసి ఏదో పెట్టేయగలరు, అంత టెక్నాలజీ వచ్చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్ లో ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ లైఫ్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ లేదు కదా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో ఇంప్రూవ్మెంటే నిజంగా ఉంటే ఈ హాస్పిటల్స్ ఇన్ని రావు కదా. ఈ మధ్య కాలంలో లాస్ట్ 10, 15, 20 ఇయర్స్ లో నేను చూస్తున్నాను, సందుకి గొంతుకి ఒక కార్పొరేట్ హాస్పిటల్,
చిన్న చిన్న హాస్పిటల్స్ పోయాయి. దే ఆర్ బీయింగ్ రీప్లేస్డ్ బై వాళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్. వీటి సంఖ్య పెరిగింది. తర్వాత వీళ్ళ బిజినెస్ కూడా బాగా పెరుగుతున్నది. చాలా దే ఆర్ మేకింగ్ హ్యూజ్ ప్రాఫిట్స్. అంటే వాళ్ళ బిజినెస్ పెరగడానికి కారణం ఎవరు? మనమే కదా. హాస్పిటల్స్ బిజినెస్ పెరుగుతున్నది అంటే ఇట్స్ నాట్ దట్ అవేర్నెస్ ఫర్ హెల్త్ కేర్కి అవేర్నెస్ పెరిగిందని పాజిటివ్గా మాట్లాడొద్దు. అపార్ట్ ఫ్రమ్ దట్, హెల్త్ ఛాలెంజెస్ పెరిగాయి. ఇవాళ ప్రతి 10 మందిలోనూ కనీసం ఇద్దరు ముగ్గురికి క్యాన్సర్. అందుకని పీపుల్ ఆర్ డైయింగ్ ఆఫ్ క్యాన్సర్. రోడ్ యాక్సిడెంట్స్, ఆ యాక్సిడెంట్స్ వంటి కంటే వీటిలో ఎక్కువ చచ్చిపోతున్నారు, క్యాన్సర్ వల్ల చచ్చిపోతున్నారు. సరే, హార్ట్ అటాక్ల గురించి చెప్పాల్సిందే ఉంది, అతి పురాతన ఇది విషయం. హార్ట్ అటాక్ అనేది టేక్స్ అవే. చావు లేదు, చావటం లేదు, బతకటం లేదు. షుగర్ వల్ల. షుగర్ ఉందనుకోండి, ఆ చావరు. సరిగ్గా బతకలేరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్న వాళ్ళు చాలా చక్కగా, నేను చూశాను, చాలా చక్కగా షుగర్ ఉన్నా చక్కగా బతుకుతున్నారు. బట్ దే ఆర్ ఫోర్స్ టు హ్యావ్ ఎ డిసిప్లిన్ లైఫ్. నేను నేను మా నేటివ్ ప్లేస్లో మొన్న మధ్యనే ఎక్కువ ఎక్కువ రోజులు ఉండవలసి వచ్చింది. ఎక్కువ రోజులు ఉండవలసి వస్తే స్టేడియంకి వాకింగ్కి మార్నింగ్ వెళ్ళేవాడిని. స్టేడియంకి వాకింగ్కి వెళ్తుంటే చూస్తాం కదా, ఒక ఆయనతో పరిచయం. ఓకే, బాగా నడుస్తున్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు, ఏజ్డే. నాకు ఎందుకనో ఆయన ఇంటర్వ్యూ చేయాలనిపించింది. జస్ట్ హాయ్. ఏం లేదు, హ్యూమన్ హ్యూమన్ బీయింగ్ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ స్మైల్ ఈజ్ ఎనఫ్. స్మైల్ బిగెట్స్ ఎ స్మైల్. నేను ఆయన చూసి ఆయన్ని ఐ వాంటెడ్ టు ఇంటర్సెప్ట్. ఆయన నడవటం, ముందుకి నడవటం కాదు, వెనక్కి కూడా నడిచేస్తున్నాడు. వెనక్కి ఎంతంటే 2-3 రౌండ్లు వెనక్కి నడిచేస్తున్నాడు. వెనక్కి నుంచి ఆయన చూసి చాలా యాక్టివ్గా ఉన్నాడు. చిన్న స్మైల్ ఇచ్చా, అంతే, ఫినిష్. పడిపోయాడు. ఇక ఆయన స్మైల్ ఇచ్చేసాడు. చిన్న పిల్లలు, తర్వాత ఏజ్డ్ పీపుల్, వీళ్ళ మధ్యన వీళ్ళిద్దరూ సిమిలర్ గా బిహేవ్ చేస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో. ఓపెన్ అప్ అయిపోయి గప్పుని మాట్లాడేస్తారు. ఏజ్డ్ పీపుల్, అఫ్ కోర్స్ లేడీస్ ఆఫ్ ఆల్ ఏజెస్, చిన్న పిల్ల దగ్గర నుంచి ముసలావిడ దగ్గర వరకు ఆల్ ఏజెస్ లేడీస్ వాళ్ళు ఓపెన్ గానే ఉంటారు. ఏమాత్రం కొద్దిగా ఓపెన్ అయితే చాలు మాట్లాడేస్తారు, అంతా ప్రపంచం అంతా ఇప్పేస్తారు. దే ఆర్ ఆల్వేస్ ఓపెన్. మోస్ట్లీ ఎక్సెప్షన్స్ ఉంటాయనుకోండి. బట్ ఏజ్డ్ పీపుల్, చిన్నపిల్లలు ఆర్మర్కి గబుక్కుని ఓపెన్ గా మాట్లాడేస్తారు. ఆ, ఎక్కువ మాట్లాడతారు. నేను స్మైల్ ఇవ్వగానే ఆయన స్మైల్ ఇచ్చాడు. అంతే, మొదలు ఏంటంటే మీ పేరు? ఏంటి సార్, ఎక్కడ? మిమ్మల్ని ఇక్కడ కొత్తగా చూస్తున్నాను, ఇక్కడ ఎప్పుడు లేదు, చూడలేదు స్టేడియంలో అన్నాడు. నేను ఏదో సో చెప్పాను, అయిపోయింది. ఏంటి జిస్ట్ ఏంటంటే అతనికి ఒక రకమైనటువంటి, ఏంటి మీరు చాలా బాగా చేస్తున్నారు, చూస్తున్నాను రోజు అంటే చెప్పాడు. ఒక రకమైనటువంటి డయాబెటీస్ అంట. అది ఏ డయాబెటీసో అదేదో చెప్పాడుగా, నాకే అర్థం కాదు. డయాబెటీస్ గురించి నాకు ఇప్పటికీ కూడా అవగాహన లేదు. సో ఏంటండి అంటే ఏదో అట, దానికి డాక్టర్ చెప్పాడట, నీకు ఏమి లేదు నాయనా, నువ్వేం చేయలేవు, నీ మందులు కూడా అంతగా పనిచేయవు నీకు, ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి బాగా అని చెప్పాడట. ఆయన మామూలుగా నాన్ వెజిటేరియన్ తినే ఫ్యామిలీయే. నాన్ వెజిటేరియన్ మానేశాడట. తర్వాత కంపల్సరీగా రోజు 1.5 to 2 hours స్టేడియంలో స్పెండ్ చేస్తాడట. ఇంకా బ్లా 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 లైఫ్ స్టైల్ చెప్పాడు. చాలా చూడ ముచ్చటగా అనిపించింది నాకు. బట్ అది ఆయన జాబ్ ఏదో చేసేవాడట. లాస్ట్ 20-25 years నుంచి చేస్తున్నాడట ఇలాగే. ఈస్ డూయింగ్ దట్. ఆయన డిసిప్లిన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. బట్ హీ వాజ్ ఇన్ఫాక్ట్ ఫోర్స్ టు స్పెండ్ టైం. లేకపోతే వేరే మార్గం లేదట. అది మరి అదేమి డయాబెటీస్, మామూలుగా డయాబెటీస్ అంటే అంత ఉండదు, అంత అవసరం ఉండదు. కొంచెం ఫిట్గా జాగ్రత్తగా ఆహార విహారాలు టాబ్లెట్లు వేసుకుంటే కంట్రోల్ అవుతుంది కదా. ఇది అది కూడా కాదట.
బహుశా ఇన్సులిన్ వేసుకుంటే ఇన్సులిన్స్ వేసుకుంటాడు అనుకుంటా, ఇన్సులిన్స్ అని చెప్పాడు. ఇంకేమీ చెప్పాడు. సో ఎందుకు చెప్తున్నానంటే, డయాబెటీస్ చంపదు, చావనివ్వదు, సక్రమంగా బ్రతకనివ్వదు. అదేదో నాగేశ్వరరావు గారి డైలాగ్ ఉంది కదా, తాగితే మరిచిపోగలను తాగనివ్వదు, మరిచిపోతే త్రాగగలను మరువనివ్వదు, ప్రేమనగర్ సినిమా. నాకు ఇప్పటికీ ఆ ప్రేమనగర్ సినిమా ఒక పెద్ద లెజెండరీ, ఒక ఒక గొప్ప కావ్యం అనిపిస్తుంది ఆ సినిమా. ఆ? సో 30 to 40% నేను నాకు ఆ పర్సన్ ఇవి తెలియవు అనుకోండి, ఏమి తెలియవు, స్టాటిస్టిక్స్ తెలియవు. ప్రతి ముగ్గురులో ఒకరికి షుగర్ ఉంటుందని, లేదా ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉంటుందని అట్లా ఏదో చెప్తారు కదా. జస్ట్ సారీ. సో ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ఆల్ ఎఫెక్టింగ్ లైఫ్ స్టైల్. దే ఆర్ ఆల్ ఎఫెక్టింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. దెన్ ఎఫెక్టింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కదా, దానికి ఏంటి రెమెడీ లేదా? ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటే, ఎస్, వీఆర్ లివింగ్ ఏ లైఫ్ ఆఫ్, వీఆర్ లివింగ్ క్వాలిటీ లైఫ్. నన్ను అడిగితే సక్సెస్కి చాలా రకాల ప్రామాణికాలు ఉన్నాయి, చాలా రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. అబ్బా, ఆ, ఎన్ని రకాల డెఫినేషన్స్ మనం చదువుతుంటాం రోజుకి. అయితే నా దృష్టిలో సక్సెస్, లైఫ్లో సక్సెస్ అంటే ఏంటంటే లివింగ్ ఏ క్వాలిటీ లైఫ్. సక్సెస్కి పరాకాష్ట, సక్సెస్కి అది చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్. వెదర్ ఎ పర్సన్ ఈజ్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ సక్సెస్ ఆర్ నాట్, ఆర్ హ్యాస్ లివ్డ్ ఏ లైఫ్ ఆఫ్ సక్సెస్ ఆర్ నాట్ అంటే, ఎస్ నో చెప్పాలంటే సింపుల్గా ఏంటంటే, హౌ వాజ్ హిస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, హౌ వాజ్, వెదర్ ఈ లివ్డ్ ఏ క్వాలిటీ లైఫ్ ఆర్ నాట్. అతను క్వాలిటీ లైఫ్, he lived a quality life, yes, he is a successful man. He did not live a quality life, no. అతను దేశ విదేశాల్లో ప్రపంచం ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి కావచ్చు, క్వాలిటీ లైఫ్ లేదు. క్వాలిటీ లైఫ్ లేదు కాబట్టి లేనప్పుడు అతని అచీవ్మెంట్స్, మెటీరియల్ ప్రాస్పెరిటీ, మెటీరియల్ గెయిన్స్, ఆస్తులు, అంతస్తులు, లక్షలు, కోట్లు, ఇవన్నీ కూడా వేస్ట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమరీష్ పురి పేరు విన్నారు కదా, ఈజ్ ఎ విలన్. ఈ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో ఊపేశాడు. వాళ్ళ అన్న మదన్ పూరి కూడా అంత పాపులర్ కాదు. అతను విలనే, మదన్ పూరి కూడా విలనే, కానీ అమరీష్ పూరి చిన్న తమ్ముడు చాలా, హీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ యాజ్ ఎ ఫిల్మ్ యాక్టర్ కదా. డబ్బులు సంపాదించాడు, పేరు సంపాదించాడు. ఇప్పటికీ అమరీష్ పూరి చూస్తే, అమరీష్ పూరి సినిమాలు నేను చెప్పేదే ఉంది మీకు, చూడకపోతే చూడండి, లేకపోతే గూగుల్ సెర్చ్ చేయండి. బట్ బై అండ్ లార్జ్ ఈజ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ బికాస్ హీ సఫర్డ్ హెల్త్ ఛాలెంజెస్. ఎందుకంటే నాకు క్లోజ్గా తెలుసు తెలుసు కాబట్టి, సఫర్డ్ హెల్త్ ఛాలెంజెస్. అలా హెల్త్ ఛాలెంజెస్ తో ఉండటం, హెల్త్ ఛాలెంజెస్ తోటే ఫైనల్గా తను చనిపోయాడు. పైగా ఎక్కువ కాలం బతకలేదు కదా, సిక్స్టీస్ అనుకుంటాను, ఐ బిలీవ్ డైట్ ఇన్ సిక్స్టీస్. అయితే వాళ్ళ, ఆయన అమరీష్ పురి గారి సిస్టర్, అక్క, బావ, దే ఆర్ అవర్ నైబర్స్.
మాకు ఇంతకు ముందు కూడా చెప్పుంటాను. మాకు నైబర్స్, మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ ఆ ఏరియాలో అక్కడికి వెళ్ళినప్పుడు ఉమ్, దొరికిన పరిచయమైన మొదటి ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. చివరి వరకు వి కంటిన్యూ టు బి దే వెరీ క్లోజ్. ఆయన అక్కడికి వస్తూ ఉండేవాడు, మేము కలుస్తూ ఉండేవాళ్ళం. చూసాను, నేనైతే ఒకసారేలే, మా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు చాలా ఎక్కువసార్లు చూశారు. అయితే వాళ్ళ బావ అక్క రీసెంటే, సుమారుగా 95 ఇయర్స్ బతికింది ఆయన అక్క ఢిల్లీలో. మరి ఢిల్లీ పొల్యూషన్ అంటారు కదా, అంటారు కదా మీరు, పొల్యూషన్ అయితే ఉంది. ఆ, ఆ వాళ్ళ బావగారు 97 ఇయర్స్ బతికాడు. ఈమె చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత, 2 2.5 సంవత్సరాల తర్వాత ఆయన పోయాడు. ఆవిడ పోయింది కాబట్టి పోయాడు, కానీ ఈయన 2 సంవత్సరాల తర్వాత కొంచెం బాగా బాగా అటాచ్డ్. అంతకాలం బతికారు భార్య భర్తలుగా అంటే వాళ్ళకి అటాచ్మెంట్ కూడా ఎంత ఉంటుంది. భార్య వియోగం అతన్ని కుంగదీసింది. గ్రాడ్యువల్గా అతను 2 ఏళ్లలో చనిపోయాడు. లేకపోతే 100 ఏళ్ళు పైన బతికుండేవాడేమో. పోనీ 95 ఇయర్స్, 97 ఇయర్స్ ఎలా బ్రతికారు వాళ్ళంటే వితౌట్ కాంప్లిక కాంప్లికేషన్స్, హెల్త్ ఛాలెంజెస్ ఏం లేవు. ఏదో చిన్న చిన్న వాటికి ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, కానీ మేజర్ కాంప్లికేషన్స్ లేవు. బీపీలు, షుగర్ లాంటివి లేవు. ఇతనికి అంతకన్నా లేదు. 90 ఇయర్స్, 85, 90 ఇయర్స్ వయసులో కూడా ఆయన కారు తోలేవాడు, కారు వేసుకుని వెళ్ళేవాడు. 90 ఇయర్స్, అరౌండ్ 90. 60 ఏళ్ళు దాటితేనే, 70 ఏళ్ళు వస్తేనే కారు తోలాలంటే వద్దంటారు. డాక్టర్లే చెప్తారు వద్దండి, తోలొద్దండి అంటారు. అంటే ఇక్కడ కాంట్రాస్ట్ చూడండి. దీస్ పీపుల్ ఆర్, చెప్పాలంటే ఏం నాట్ వెరీ సక్సెస్ఫుల్. అంటే దీస్ పీపుల్ ఆర్ ఓకే, లైఫ్ స్టైల్, ఓన్ హౌస్ ఉంది, తర్వాత రెంటల్ ఇన్కమ్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్సెస్ కొద్దిగా ఉన్నాయి, పర్వాలేదు. లివింగ్, బ్రతకటానికి ఆ, ఉన్నది ఒక్కడే కొడుకు అయితే ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయాడు. అది నిజంగా మైనస్ పాయింటే. ఒక్కడో వాడు వెళ్ళిపోయాడు. వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు, వయసులో కొంచెం 60 70 ఏళ్ళ వయసు వరకు వెళ్ళేవాళ్ళు. వెళ్ళి చూడడానికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు ఆ అబ్బాయి వస్తూ ఉండేవాడు, అంతే. అండ్ దీస్ పీపుల్ లివ్డ్, నాట్ దో నాట్ దో వెరీ రిచ్, వెరీ రిచ్ కాదు కానీ రిచ్చే. వీళ్ళేమో 95 97 సంవత్సరాలు హెల్తీగా బ్రతికి చనిపోతే, అతను 60స్లోనే అనుకుంటాను, 60 వచ్చినాయో లేదో డౌటే, చనిపోయాడు. బట్ వీళ్ళ లైఫ్ స్టైలు నేను క్లోజ్గా చూశాను, చాలా క్లోజ్గా. వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాట్ క్వాలిటీ లైఫ్ దే లెడ్, వాట్ క్వాలిటీ లైఫ్ హీ లెడ్, హూ ఈజ్ సక్సెస్ఫుల్. వీళ్ళు సక్సెస్ఫుల్ నా దృష్టిలో. అతను అమరేష్ పురి కాదు. అమరేష్ పురి అందరు ప్రపంచ విఖ్యాతి, దేశ విఖ్యాతి చెందిన వ్యక్తి. కానీ వాళ్ళ సిస్టరు, బ్రదర్ ఇన్ లా ఎవరికీ తెలియదు. ఇతను ఏదో ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశాడు, రిటైర్ అయ్యాడు అంతే. ఇట్లా చాలా మంది ఉన్నారు, ఇన్సిగ్నిఫికెంట్. ఎందుకు అక్కడ దాకా ఎందుకు. నేను చెన్నైలో మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను అన్నమాట. వచ్చాను, వాళ్ళ ఫాదరు రీసెంట్గా 2 వారాల కిందటో 3 వారాల కిందటో పోయాడు. హీ వాజ్ 95. అఫ్ కోర్స్ నియో రిచ్, బాగా రిచ్చే. 95 ఇయర్స్ రిచ్ అయితే రోగాలు ఎక్కువ వస్తాయంటారు కదా. ఆ? అవునా? నాట్ నెసరీ కదా. 95 ఇయర్స్, మొన్నే 2 వారాలు 3 వారాల కిందట పోయాడు ఆయన. 3 వీక్స్ హార్డ్లీ. 95 ఇయర్స్, నో కాంప్లికేషన్స్. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటలైజ్ అవటం, ఏదేదో చిన్న చిన్న కాంప్లికేషన్స్ తప్ప, మామూలుగా తన పని తను చేసుకునేవాడు. లాస్ట్ మినిట్ వరకు తన పనులు తను చేసుకునేవాడు. వాష్రూమ్ కాకపోతే, ఎందుకంటే వెరీ వెరీ రిచ్ కాబట్టి ఒక అటెండెంట్ని పెట్టారు. అటెండెంట్ ఎప్పుడు ఉండేవాడు దగ్గరే, ఎందుకైనా మంచిది. ఇప్పుడు ఎక్కువ
ఓల్డ్ ఏజ్ కదా అని. అంటే అటెండెంట్ ఉన్నాడన్నమాటే కానీ చక్కగా ఆయన నార్మల్గానే he lived and he died also normally without complication. ఏ కాంప్లికేషన్స్ లేవు, నార్మల్గా న్యాచురల్గానే పోయాడు. 95 years. ఇది రీసెంట్గా జరిగింది. సో దట్ ఈస్ సక్సెస్, నాట్ ఈజ్ రిచెస్. నో డౌట్ బోల్డ్ అన్ని ప్రాపర్టీస్, బోల్డ్ వందల కోట్లు ఉన్నాయి. అవి దే ఆర్ నాట్ టు బి మెజర్డ్. అసలు ఆ డబ్బులు ఇప్పుడు ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్, ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి ఫ్యామిలీస్ చూశాను నేను. దే దే lived comfortably and died comfortably, or some are living comfortably. మిడిల్ క్లాసే, వాళ్ళకి ఏమి ఆస్తులు పెద్దగా ఏమి లేవు, ఏమి ఉన్నాయి అంటే ఈ రోజు ఎలాగా రేపు ఎలాగా ఇప్పుడు డబ్బులు కావాలి అట్లా తడుకునే పరిస్థితి లేదు. నార్మల్గా కావాల్సిన అంటే కావాల్సినటువంటి అవసరాలకు కావాల్సినటువంటి ఉంది, డబ్బులు ఉన్నాయి. లివింగ్ అండ్ లివింగ్ వెరీ కంఫర్టబుల్లీ అండ్ పీస్ఫుల్లీ. అట్లాంటి ఫ్యామిలీస్ చూశాను నేను. కాబట్టి మనీ ఈజ్ నాట్, వెల్త్ ఈజ్ నాట్ ద మెజర్ ఆఫ్ హెల్త్ ఆర్ హ్యాపీనెస్. బాగా వెల్తీగా ఉన్నవాళ్ళు, హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మిడియోకర్, నార్మల్ లైఫ్, నార్మల్ వెల్త్, ఇంకా చెప్పాలంటే రిటైర్మెంట్ పెన్షన్ తోటి బతుకుతూ హెల్తీగా కంఫర్టబుల్గా బతికే వాళ్ళు ఉన్నారు. నాకు నా క్లాస్మేట్స్లోనే నేను చూస్తున్నాను. నేను ఎక్కడో బయటికి వెళ్ళక్కర్లా, జస్ట్ ఊరికే పెన్షన్ తీసుకుని పెన్షన్ తోటే 40-50 వేలు పెన్షన్ తోటి కూల్గా బతికేయడం చక్కగా, కాంప్లికేషన్స్ లేకుండా, హెల్త్ ఛాలెంజెస్ లేకుండా. సో లైఫ్'s సక్సెస్ ఈజ్ మెజర్డ్ బై క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటే, బాగుంటే అది సక్సెస్, లేకపోతే లేదు. మరి క్వాలిటీ ఈజ్ డిటీరియోరేటింగ్ డే బై డే. అది దాని గురించే ఈ వీడియో పెట్టడం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ డిటీరియోరేటింగ్ డే బై డే. అందుకనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తార్కాణం, రోజు రోజుకి వెలుస్తున్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి మెడికల్ ఇండస్ట్రీ, అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఇంత బాగా సక్సెస్ఫుల్గా సూపర్ హిట్ సినిమా లాగా నడుస్తున్నది. ఎందుకు నడుస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ డిమాండ్ డిమాండ్ ఫర్ మెడికల్ సర్వీసెస్. డిమాండ్ ఫర్ మెడికల్ సర్వీసెస్ ఈజ్ మెయిన్లీ బికాస్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ డిటీరియోరేటింగ్, రోజు రోజుకి క్షీణించిపోతున్నది. సో మీరు నేను చెప్పిందే, నేను చెప్పిన దేనికి ఏకీభవిస్తున్నారో లేదో నాకు తెలియదు. మీలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో లేదో మీరు మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ నేను రెమెడీ ఏంటి, వాట్ వాట్ షుడ్ బి ద రెమెడీ, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సొల్యూషన్ ఏంటి, హౌ టు లివ్ ఏ క్వాలిటీ లైఫ్, దాని మీద దృష్టి సారిస్తాను. అది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ లైఫ్ ఉండాలి అన్నది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఓకే, యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్, యాక్సెప్టెడ్ థింగ్. బట్ హౌ టు గెట్ ఏ క్వాలిటీ లైఫ్ అనేది ది క్రక్స్ ఆఫ్ ఇట్. అండ్ వి లుక్ ఇన్ టు దట్ ఫ్రమ్ ద నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్. ఒక వీడియోలో కాదులేండి, టైం పడుతుంది, బట్ ఇట్ ఈస్ వర్త్. ఓకే అండి. సో గివ్ యువర్ కామెంట్స్ ఇన్ ది కామెంట్ బాక్స్. మీరు పార్టిసిపేట్ చేయండి యాక్టివ్గా. ఐ విల్ బి హ్యాపీ. దట్స్ అన్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.